హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కేసీఆర్‌కి ప్రమాదం తీవ్ర టెన్షన్‌లో నాయకులు అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికైతే రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి తెలిపోదాము. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంచలనం రేకెత్తించిన కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో పగుళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ఈ కార్యక్రమంలోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ బృందం కాళేశ్వరం ప్రాజెక్టును రెండో రోజు పరిశీలించింది. లక్ష్మీ పంప్ హౌస్కు వెళ్లిన ఈ బృందం కింది భాగంలోనే మోటార్ల ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. 2 టీఎంసీలకు సంబంధించి 11 మోటార్లలో అదనపు టీఎంసీకి సంబంధించిన 6 మోటార్లను అమర్చినట్లు ఈఈ తిరుపతిరావు డీజీ షోర్ ప్రకాష్ రాజీవ్ రతన్కు వివరించారు. గత ఏడాది వరద పంప్ హౌస్లోకి ఏ మేరకు చేరుకుందో తెలియజేయగా తిరిగి వరద రాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని డీజీ ప్రశ్నించారు. పటిష్టమైన కాంక్రీటు గోడలను నిర్మించామని ఇంజనీర్లు డీజీకి చెప్పినట్లు సమాచారం. అనంతరం సమీపంలోని కంట్రోల్ రూమ్లను పరిశీలించి బృందానికి 4 బే వద్ద గత ఏడాది వరద పంప్ హౌస్లోకి ప్రవేశించిన మార్గాన్ని అక్కడి సిబ్బంది వివరించారు. లక్ష్మీ పంప్ హౌస్ డెలివరీ ఛానల్ను పరిశీలించారు. బృందం గ్రావిటీ కాలువ ద్వారా నేరుగా అన్నారం సర్వసతి బ్యారేజీ వద్దకు వెళ్లారు. మేడిగడ్డలోనే డీజీ రాజీవ్ రతన్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులను స్వాధీనం చేసుకున్నామని, క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నామని వెల్లడించారు. చూశారు కండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.